ఆల్ వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్. ముందుగా అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ఎందుకంటే ఈరోజు నేను ఫాదర్స్ డే రోజు షూట్ చేస్తున్నాను వీడియో. అందుకని వరల్డ్లో ఉన్న అందరు ఫాదర్స్కి హ్యాపీ ఫాదర్స్ డే. సో నేను ఈరోజు ఒక ఏషియన్ డెజర్ట్ చూపిస్తున్నాను. దానికి దీనిని ఇదిగోండి, మన సాగో అంటాం కదా, సగ్గుబియ్యం అని అంటారు. ఇది యాక్చువల్గా ఏషియన్ కంట్రీలో దీంతో మంచి స్వీట్ ఒకటి చేసుకుంటారు. ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి సో దీన్ని మ్యాంగోతో చేస్తున్నాను, మ్యాంగో స్వీటు. సో దీనికి మనకు కావాల్సింది కోకోనట్ మిల్క్, ఇవ్వండి కోకోనట్ మిల్క్ అండ్ కండెన్స్డ్ మిల్క్ కావాలి. ఇది లేకపోయినా మనం షుగర్ యూజ్ చేసుకోవచ్చు. నేను షుగర్ కండెన్స్డ్ రెండు యూజ్ చేస్తాను. సో ఇంక ఇంతేనండి, మనకి ఇంకేం అవసరం లేదు. సో ఈ సాగో ఉంది కదా, సగ్గు బియ్యాన్ని నేను హాఫ్ కప్ తీసుకున్నాను. ఈ హాఫ్ కప్ని నేను ఇలా సోక్ చేసి పెట్టుకున్నాను. ఇది ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్ నుంచి సోక్ చేసి ఉన్నాను. సో దీనిని ఇప్పుడు నేను ఎలా చేయాలో చూపిస్తాను. దీనిని యాక్చువల్గా మన ఏషియన్ కంట్రీస్లో టాపియోకా అని పిలుస్తారండి. నథింగ్ బట్ మన సగ్గు బియ్యమే ఇది. సో ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలాగా పిలుస్తారు కదా. సో దీనికి ఏంటంటే ఇంట్లో స్మాల్ సైజు, బిగ్ సైజు అన్నీ ఉంటాయి. నేనైతే ఈరోజు మీడియం సైజు తీసుకున్నాను. సో దీనికి ఇప్పుడు నేను ఒక హాఫ్ కప్పు సాగో తీసుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఒక చూడండి 1 కప్పు వాటర్ తీసుకున్నాను. సో మనకి సాగో కుక్ అవ్వాలి. సో 1.5 కప్ అండి ఇది సేవా. సో దీంట్లో ఇప్పుడు నేను ఆల్రెడీ హాట్ వాటరు. సో దీంట్లో ఇప్పుడు నేను సోక్ చేసుకున్నటువంటి ఇదిగోండి సాగు మొత్తం వేసేసుకుంటున్నాను. దీన్ని మనం డ్రైన్ చేయాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకుని చేసుకున్నదే. సో ఇది కొంచెం కుక్ అయిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇదండి సోక్ చేసిన తర్వాత ఎంత అందంగా ఉందో, ఇది మంచిగా డబుల్ సైజ్ అయింది. ఇప్పుడు నేను ఈ మ్యాంగోస్ ఉన్నాయి కదండి, నేను తీసుకున్న హాఫ్ కప్పు సాగోకి 3 మ్యాంగోస్ తీసుకున్నాను. నాకు మంచి మ్యాంగోస్ దొరికాయి ఇక్కడ. సో ఈ వన్ మ్యాంగోని చక్కగా కట్ చేసేసి క్యూబ్స్ లాగా చేసుకుంటాను. ఇంకొక స్మాల్ మ్యాంగో ఉంది, దీన్ని నేను ప్యూరే చేసుకుంటాను. సో ఈ మనం మిక్సీలో వేసేసుకొని ప్యూరే చేసుకుందాము. సో ఈ లోపల ఇది మనకి కుక్ అవుతూ ఉంటుంది. మిల్క్ క్యాన్లో తీసుకున్నానండి. ఈ బ్రాండ్ గురించి మీరేం పట్టించుకోవద్దు, మీకు ఏ బ్రాండ్ ఉంటే ఏ ఉన్న తీసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్ కోకోనట్ మిల్క్ కూడా తీసుకోండి. సో నేను దీన్ని కొంచెము క్యాన్ ఓపెన్ చేసేసుకున్నాను. సాగో కుక్ అవుతూ ఉంది మంచిగా. మంచిగా కుక్ కావాలండి, ఇది మనకి గ్రెయినీగా ఉండకూడదు. సో ఇప్పుడు ఇందులో నేను కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు మన హాఫ్ కప్పు సాగో తీసుకున్నాను కదా, సో దీంట్లో సగ్గుబియ్యము. సో దీంట్లో నేను ఈ క్యాన్ వచ్చేసి 1 కప్ ఉంటుంది. సో నేను మొత్తం కోకోనట్ మిల్క్ని దీంట్లో యాడ్ చేస్తాను. టాపియోకా కుక్ అయిపోయిందండి. నేను 1 క్యాన్ కోకోనట్ మిల్క్ యాడ్ చేసేసుకున్నాను. ఇదనమాట. ఇప్పుడు కొంచెం మిక్స్ చేసేసుకొని, ఏం బ్రేక్ అవ్వదు ఇది. సో చక్కగా ఒక్కసారి అలా కుక్ అయిన తర్వాత ఆఫ్ చేసేస్తారు స్టవ్. చూడండి మంచిగా కుక్ అయిపోయింది, చాలా సాఫ్ట్ కుక్. చాలాసేపు నేను దీనిని సోక్ చేసి పెట్టాను కదా, సో చాలా క్విక్గా అయిపోయింది. అంతే, ఒక్కసారి ఇలా అట్లా 1 టైం అలా బాయిల్ లాగా వచ్చేసిన తర్వాత నేను స్టాప్ చేసేస్తాను. నేను ఇలా మంచిగా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇందులోకి మనకి స్వీట్ కూడా కావాలి కదా, సో నేను కొంచెం నా దగ్గర ఆల్రెడీ కండెన్స్డ్ మిల్క్ ఉంది, కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేసుకుంటున్నాను. సో మీరు కావాలంటే షుగర్ వేసుకోవచ్చు. యాక్చువల్గా కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే మనకి ఈ స్వీట్ చాలా బాగుంటుంది. సో ఇది నాకు హాఫ్ క్యాన్ నేను ఇంతకుముందు యూజ్ చేసుకున్నాను. సో ఎగ్జాక్ట్గా మెజర్మెంట్లు చెప్పాలంటే ఒక హాఫ్ క్యాన్ ఉంటుంది. సో
ఇది డిపెండ్స్ మనకి ఎంత స్వీట్ కావాలంటే అంత స్వీటు. మ్యాంగో మంచి స్వీట్ ఉంటే ఇది మనం తగ్గించేసుకోవచ్చు, ఎందుకంటే మ్యాంగో ప్యూరే కూడా వేస్తాం కాబట్టి. సో నాకు దగ్గరున్న మ్యాంగోస్ అంత స్వీట్గా ఏం లేవు. ఐ మీన్ ఇండియన్ మ్యాంగోస్ అంత స్వీట్ ఉండదు, జస్ట్ కొంచెం స్వీటు ఫ్లేవర్ ఉంటుంది అంతే. సో వేసేసుకుని వన్ టైం ఒకసారి అలా బాయిల్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ఓకే అండి, నేను ఇది సగ్గుబియ్యంని ఆఫ్ చేసేసుకున్నాను స్టవ్. ఇది కొంచెం కూల్ అవ్వాలి. సో నేను మ్యాంగోస్ ఒక 1 మ్యాంగో నేను స్మాల్ పీసెస్ లాగా కట్ చేసేసుకున్నాను, క్యూబ్స్ లాగా. సో ఇది ఇంకొక స్మాల్ 2 మ్యాంగోస్ ఉన్నాయి. 1 స్మాల్ మ్యాంగోని నేను ప్యూరే చేసేసుకుంటాను. మనకు ప్యూరా కూడా అవసరం లేదనుకుంటే ఇట్లా క్యూబ్స్ లాగే కట్ చేసేసుకొని కూడా వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. సాగు మొత్తం మంచిగా నేను కోకోనట్ మిల్క్ వాటర్తో చేశాను కదా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి చేంజ్ చేసేస్తున్నాను. ఇది మంచిగా ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది కూల్గా చాలా బాగుంటుంది. ఆల్రెడీ మంచి స్మెల్ వస్తుంది, కోకోనట్ ట్రాపికల్. మన ట్రాపికల్స్లో ఏదన్నా మనం తాగుతాం కదా, మంచి స్మెల్ వస్తుంది. మనం పినకలాడ అలాంటివి తాగుతాం కదా, ట్రాపికల్ డ్రింక్స్. సో కోకోనట్ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. చెప్పండి, మంచిగా కొంచెం ఒక రూమ్ టెంపరేచర్కి తీసుకొని వచ్చేసి దీంట్లో ఇప్పుడు నేను మ్యాంగో ఇట్లా ప్యూరే చేసుకున్నాను. సో మ్యాంగో కూడా వేసేస్తాను. ఈ మ్యాంగోలో ఫైబర్ ఎక్కువ ఉంది, కొంచెం పీచు లాగా. సో కొంచెం ఫైబర్ తక్కువ ఉన్న వేసుకుంటే ఇంకా బాగుంటుంది, బట్ మనకి ఏది దొరికితే అదే కదా. ఈ మ్యాంగో ప్యూరే ఇందులో వేసేసాను కదా, ఇది ఆల్రెడీ హాట్గా ఉంది కాబట్టి మన ప్యూరే కూడా ఇందులో కొంచెం కుక్ అయిపోతుంది. సో నేను దీన్ని ఒక రూమ్ టెంపరేచర్లకు బాగా తీసుకొచ్చేసిన తర్వాత దీన్ని నేను ఒక 3-4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మంచి కూల్ డెజర్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను మ్యాంగోస్ ఇట్లా పీసెస్ చేసుకున్నాను చూడండి, స్మాల్ పీసెస్. ఇవి ఇందులో ఇప్పుడు వేయట్లేదు, మనం సర్వ్ చేసుకునేటప్పుడు కూల్గా సర్వ్ చేసుకునేటప్పుడు ఇవన్నీ టాపింగ్ లాగా మనం పైన సర్వ్ చేసుకొని తినడమే. సో నేను మళ్ళీ ఒక 3-4 అవర్స్ తర్వాత దీన్ని చూపిస్తాను. ఇప్పుడు నేను 3 అవర్స్ అయిపోయింది. సో నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. కొంచెం మనం కూల్ కాలేదంటే కొంచెం ఐస్ కూడా వేసుకోవచ్చు. ఇలా అయింది. ఇప్పుడు దీన్ని నేను ఇట్లా ఒక బౌల్లోకి వేసేసుకుంటాను. అండ్ ఈ మ్యాంగోస్ ఉన్నాయి కదా, వీటిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కూల్గా ఉండడం కోసము. సో ఇప్పుడు కావాలంటే మనం ఈ మ్యాంగోస్ అన్నిటినీ ఇలా దీంట్లో కలిపేసుకోవచ్చు, లేదంటే సర్వింగ్ బౌల్ వేసుకోవచ్చు. నేను దీంట్లో ఒక 1/2 పీసెస్ వేస్తున్నాను. 1/2 పీసెస్ వేసుకుంటున్నాను. మళ్ళీ అన్నీ మిక్స్ చేసేసుకుని ఈ టాపియోకాని నేను ఇలా ఒక గ్లాస్లో వేసుకుంటున్నాను. మన దగ్గర ఎలాంటి బౌల్స్ గ్లాసెస్ ఉంటే అవి సర్వింగ్ గ్లాసెస్లో. సో ఇలా గ్లాసెస్లో వేసేసుకొని, సో టాపింగ్ ఇలా ఒక మ్యాంగోస్ ఇలా పెట్టేసుకుంటే టాపియోకా రెడీ అండి. నథింగ్ బట్ మన సగ్గుబియ్యం పాయసము. కాకపోతే దీంట్లో మిల్క్ బదులు మనం సబ్స్టిట్యూట్గా కోకోనట్ మిల్క్ వాడుకున్నాము. సో ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది, మంచిగా కూల్గా పెట్టుకుంటే రిఫ్రెష్మెంట్ డెజర్ట్ ఇది.
ఫ్రిడ్జ్లో పెట్టుకొని మంచిగా కూల్గా తినాలి. ఇది హాట్గా బాగుండదు. సో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, దీంట్లో ఇంకా మనకు కావాలంటే డిఫరెంట్ ఫ్రూట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ ఇది మ్యాంగోతోనే ఫేమస్ ఈ ఫ్రూట్ అయితే, ఈ డెజర్ట్ అయితే. చూడండి, దీంట్లో కొంచెం కావాలంటే చియా సీడ్స్ కూడా మనం సోక్ చేసుకొని ఇలా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. షుగర్ కూడా తక్కువ ఉంది. నేను ఇంతటికి కలిపి హాఫ్ మెజర్మెంట్లో నేను ఇది వాడుకున్నాను, కండెన్స్డ్ మిల్క్. సో ఇంకా ఏ షుగర్ వాడలేదు. కోర్స్ కండెన్స్డ్ మిల్క్లో స్వీట్ ఉంటుంది. సో ఇంకా మ్యాంగోతో వచ్చే స్వీట్నే యూజ్ చేసుకున్నాము. కావాలంటే మోర్ షుగర్ కూడా యాడ్ చేసుకోండి. కండెన్స్డ్కి బదులు మన షుగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఎలా ఉందో చూడండి, బాగుంది చక్కగా. నేనైతే ఇది మా ఫాదర్స్ డేకి మా హస్బెండ్కి చేశాను నేను. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.